విశ్వానికి సంబంధించి అనేక నిగూఢ రహస్యాలు మన వేద వాంగ్మయంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడు ఆ వేదాలు తీస్తూ ఉంటే ఒక్కొక్కటి సైన్స్కు సంబంధించి కానీ ఈ విశ్వానికి సంబంధించి నిగూఢ రహస్యాలన్నీ బయటకు వచ్చినాయి. బ్రిటిషర్స్ కానీ అందరు కూడా ఇక్కడి నుంచే నేర్చుకొని వెళ్ళారు అని అనేది ఒక థియరీ వస్తూ ఉంది. అనేక ఉదాహరణలు కూడా చూపిస్తూ ఉన్నారు. దీన్ని మీరేమంటారు? అంటే ఇలా చెప్పేవాళ్ళు ఒక లిస్ట్ తయారు చేయాలి. అంటే సైంటిస్టులు కనుక్కోకముందే చేయాలి, సైంటిస్ట్ కనుక్కున్నాక కాదు. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది, అది రాకముందు ఎందుకు చెప్పలా నువ్వు? అది వచ్చాక ఎందుకు చెప్తున్నా? సూర్యుడు ఇక్కడి నుంచి ఎంత దూరం ఉన్నాడు నువ్వు ముందు చెప్పలా? సైంటిస్ట్ చెప్పినాక నువ్వెందుకు అంటున్నావు నాకు ఎప్పుడో తెలుసు అని? చాలా సింపుల్, ఇది నిజాయితీకి సంబంధించిన విషయం. 1 2 3 4 రాసేసాయి, చెప్పేసాయి ఏమేమి ఉన్నాయో. రాజస్థాన్ ప్రభుత్వం కూడా థియరీ ఆఫ్ గ్రావిటీ సంబంధించి అది న్యూటన్ కాదు కనుక్కుంది, ఎవరో కొత్త వ్యక్తి అని పుస్తకాల్లో కూడా ఇస్తున్నారు కదా. రాజస్థాన్కి సంబంధించి పేరు మర్చిపోయాను. ఇప్పుడు చెట్టు ఎక్కి చెట్టు మేంచి కింద పడ్డ ప్రతి ఒక్కడికి గురుత్వాకర్షణ శక్తి ఉందని తెలుసండి. కింద పడ్డవాడికి తెలీదా? చేతిలో ఉన్నది వదిలితే కింద పడుతుంది అన్నది ఇట్స్ ఎ కామన్ సెన్స్ ఎక్స్పీరియన్స్. గ్రావిటేషన్ థియరీ అన్నది ఏది న్యూటన్ గారు ప్రతిపాదించింది. ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫోర్స్ ఇన్ ద యూనివర్స్. ఇంపాసిబుల్, అంతకుముందు అటువంటి సూత్రీకరణ. గ్రావిటేషన్ ఉన్నది అని చెప్పారండి. మన దేశంలో చెప్పారు, చైనాలో చెప్పారు, బాబిలోనియాలో చెప్పారు. కింద పడ్డ ప్రతి ఒక్కడికి తెలుసండి. సో దట్ ఈస్ నాట్ స్పెషల్. దానికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములేషన్ అన్నది నాట్ పాసిబుల్. అది రాజస్థాన్ మినిస్టర్, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఒక 4 సైంటిస్టులు వచ్చి చెప్పమనండి. రాజకీయ నాయకులు చెప్పటం ఏంటి ఈ విషయం? సైన్స్ తెలిసిన వాళ్ళు, హిస్టోరియన్స్ ఆఫ్ సైన్స్ వచ్చి చెప్పాలి. దెన్ అలా అని భారతదేశంలో ఇంతకుముందు ఏమీ చెప్పలేదని అంటాం తప్పు మళ్ళీ. బట్ అవి వేదాల్లో ఉన్నాయి అంటము నిరూపించాలి. వెన్ యూ మేక్ ఎ క్లెయిమ్, సైన్స్లో మా పెద్దలు చెప్పారు, మా ఋషులు చెప్పారు, మా పూర్వీకులు చెప్పారు అన్నదానికి రియల్ వాల్యూ ఉండదండి. అది హిస్టరీ ఆఫ్ సైన్స్కి పనికొస్తుంది. బట్ రియల్ వాల్యూ ఉండాలి అని అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎప్పుడు చేయాలి? వేరే వాళ్ళు కనుక్కోకముందు చేయాలి. న్యూటన్కి ముందు చెప్పాలి మీరు. ఇప్పుడు న్యూటన్ దగ్గర ఈ గ్రావిటేషన్ ఫోర్స్ విషయం ఆయనకి ఎవరో చెప్పారు, ఆయన అది దొంగతనం చేసి రాసుకున్నాడు అని అన్నారు. న్యూటన్ గారి నేచర్ కొంచెం చిలిపి కంత్రి. ఆయన నిజానికి కొన్ని మ్యాథమెటికల్ థియరీస్ ఆయన ప్రపోజ్ చేసినవి ఆయనకంటే ముందు లైబ్నిట్స్ గారు మెయిన్లాండ్ యూరోప్లో చేశారండి. కాకపోతే లైబ్నిట్స్ పేపర్ పబ్లిష్ కాకుండా చూసి తనే చేశాను అని చెప్పి చచ్చాడు నా దెబ్బకి అని సంతోషించాడు న్యూటన్ గారు. ఆయన మైండ్ వాజ్ నాట్ ఎంటైర్లీ ఫ్రెండ్లీ. సో ఎవరన్నా ఇస్తే ఈయన రాశాడా అని అనటానికి there is one small ground to believe it. But this mathematical formulation, ఆయన సంస్కృతం రావాలా, ఎవరో ట్రాన్స్లేట్ చేయాలా, ట్రాన్స్లేట్ చేసిన వాడు ఆయనకెందుకు చెప్పాలి, ఆయనే అది ప్రచురించుకోవచ్చు కదా నా పేపర్ అని రాయల్ సొసైటీకి చెప్పి. సో ఇట్స్ అన్ ఇంప్రాబబుల్ అబ్సర్డ్ క్లెయిమ్ అండి. మనం మన దేశం యొక్క నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోవాలి అని అంటే అబద్ధాలు చెప్పటం మానేయాలి. ఎప్పుడైతే మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడతామో మిగతా మతాలలో ఉన్న పిచ్చివాళ్ళలాగానే మాట్లాడుతున్నాము అని అందరూ నవ్వుతారు. ఇప్పుడు ఖురాన్లో కూడా సైన్స్ మొత్తము ఉంది అని చాలామంది చెప్తున్నారు. ఒకసారి దగ్గరగా చూస్తే అదేమీ లేదు. వేదాలలో ఎటువంటి క్లెయిమ్స్ ఉన్నాయని ఆధునికులు చెప్తున్నారు అంటే వీళ్ళు పురాతన కాలపు ఆలోచనలు కలిగిన ఆధునిక సమాజంలో బతుకుతున్న వాళ్ళు. ఖురాన్ కూడా అటువంటి క్లెయిమ్సే ఉన్నాయి. క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్ అండి. వాళ్ళు ఏంటంటే మా పుస్తకంలో లేదు కాబట్టి జరగటానికి లేదు అన్నారు. యూరోప్లో అంధకార యుగం రావటానికి కారణం అది. ఆ మేరకు ఆధునిక సైన్స్ మా పుస్తకంలో ఉంది అని చెప్పుకోవటం అంటే ఆధునిక సైన్స్ని మేము ఆపము అని అర్థం. ఆ మేరకు స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఆన్ 1000 years of destruction that Christianity wrought on Europe. I'm not saying it's good, కానీ కంపేర్ చేస్తే స్లైట్లీ బెటర్.